ఈ చుట్టుపక్కల విలేజ్ నుంచి ఈ స్కూల్కి వచ్చిన వాళ్ళే. ఒకే రకమైన టీచర్లు, ఒకే రకమైన క్లాసు, ఒకే రకమైన విధానం అనేది ఉంది. కానీ మీరు తీసుకున్న నిర్ణయం వల్ల మీ భవిష్యత్తులో మీరు ఎంచుకునే గోల్ సైడ్ పోతారు. అర్థమైందా? నువ్వు మంచి నిర్ణయం తీసుకుంటే మంచి వైపు పోతావు, చెడు నిర్ణయం తీసుకుంటే చెడు వైపు వెళ్తావు. అంతే. చెప్పడం వరకు మాత్రమే తల్లిదండ్రుల బాధ్యత, ఉపాధ్యాయుల బాధ్యత. అర్థమైందా? మీకు చిన్నప్పటి నుంచి ఒక సామెత తెలుసు, గుర్రాన్ని నీటితోటి దాకా మాత్రమే తీసుకొస్తాం, కానీ నీళ్ళలో తాగిస్తామా? తాగించలేదు. తాగించలేదు. అర్థమైందా? దానికి ఇష్టం ఉంటే తాగుతుంది, లేకపోతే లేదు. మీకు కూడా చెప్పడం వరకు మాత్రమే టీచర్ల బాధ్యత. అది వినడం వినకపోవడం అనేది మీరు. వింటే ఒక లెక్క, వినకపోతే ఇంకో లెక్క ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు మంచిగా ఉంటుంది, స్కూలింగ్ అంతా కూడా ఎంజాయ్గానే ఉంటుంది, అన్ని రకాలుగా ఉంటాయి. ఎప్పుడైతే మీరు ఇంటర్మీడియట్ లెవెల్కి వెళ్తామో మీ లైఫ్ స్టైల్ అనేది కంప్లీట్గా మారిపోతుంది. ఒక చక్రంలో తిరిగినట్టే ఉంటుంది. నువ్వు వచ్చినవా రాలేవా అని సంబంధం లేదు, నువ్వు చదివినవా చదవలేవా సంబంధం లేదు. ప్రిన్సిపల్ మేడం రాగానే చెప్పింది, ముగ్గురు అమ్మాయిలు రాలేదు సార్, ఫోన్ చేసినాం సార్, రమ్మన్నారు సార్, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు సార్, పిల్లలు పంపించినాం సార్ అని అన్నారు. అవునా? మేడంకి ఏం అవసరం లేదు, రాకపోతే ఆబ్సెంట్ అందరూ కూర్చోబెడితే ప్రోగ్రామ్ అయిపోతుంది. కానీ పిల్లలు వింటారన్న ఒక సెల్ఫ్ ఇంటెన్షన్ తోటి మేడం వాళ్ళకి ఫోన్ చేయడము, వాళ్ళ దగ్గరికి పిల్లల్ని పంపించడము, మీకు నిన్న కూడా మరి ఇలా ప్రోగ్రామ్ ఉంటుంది రమ్మను అని చెప్పడము జరిగింది. కానీ నువ్వు ఇంటర్మీడియట్ లెవెల్కి వెళ్ళినాక నేను పట్టించుకుంటూ ఉంటాడు. నువ్వు గవర్నమెంట్ కాలేజీలో చదువుకో, ప్రైవేట్ కాలేజీలో చదువుకో, 4 లక్షలు పెట్టి హైదరాబాద్లో చదువుకో, నువ్వు ఉన్నా సంబంధం లేదు, నువ్వు లేకపోయినా సంబంధం లేదు, నువ్వు విన్నా సంబంధం లేదు, నువ్వు వినకపోయినా సంబంధం లేదు, నువ్వు చదివినా సంబంధం లేదు, నువ్వు చదవకపోయినా సంబంధం లేదు. వేల మందిలా 4కి ర్యాంక్ వేసినా. అందుకే మీరు టీవీలలో చూస్తారు 1 1 1 2 2 2 ర్యాంక్ వేస్తారా? టీవీలో చూస్తారా లేదా? పేపర్లలో చూస్తారా లేదా? వేల మందిలో 2 3 కామన్ రావు, ఎట్లయినా వస్తుంది. అర్థమైందా? కాబట్టి వాళ్ళ ఫోటోలు పెట్టుకునే వాళ్ళు పాపులారిటీ తెచ్చుకుంటారు. అంతే తప్ప కోదడి కింద వచ్చిండు పిల్లోడు, వాళ్ళ నాన్న 4 లక్షలు కట్టింది కానీ ఎవడు ఇవ్వడు. కోదడి కింద ఒక అమ్మాయి వచ్చింది, ఫైనాన్షియల్ గా బాగా పూర్ ఉంది, అమ్మాయి కొంచెం సపోర్ట్ చేస్తుంది, అవుతుంది, ఎవడు ఆలోచించారు. ఇంటర్మీడియట్ అయిపోతుంది, డిగ్రీ అవుతుంది, డిగ్రీ అయిపోయాక ఎవరికి సంబంధం ఉండదు. స్కూలింగ్ ఏమి చేసినా మీరు స్కూల్లో నేర్చుకున్నదే ఫైనల్ అవ్వ. మీరు రేపు కొద్దిగా ఎంత పెద్ద ఆఫీసర్ కావాలన్నా, ఎంత మంచి కంపెనీలో పనిచేయాలన్నా, ఒక మంచి ప్రైవేట్ జాబ్ కానీ ఒక మంచి ప్రభుత్వ ఉద్యోగం చేయాలన్నా స్కూల్ బేసిక్ ఇంపార్టెంట్. ఎందుకు మేము ఇక్కడికి వచ్చినామంటే, మేము ఇప్పుడంతా గ్రూప్ 1 గ్రూప్ 2 SI కానిస్టేబుల్ వాళ్ళ కోచింగ్ ఇస్తాం. ఆ కోచింగ్ లో 90% సిలబస్ అంతా ఉండేది స్కూలింగ్ ఉంటుంది. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్న సోషల్ స్టడీస్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లీషు ఇవే ఉంటాయి తప్ప వేరే ఏముంటాయి. ఓ 10% జనరల్ అంశాలు, బయట జరుగుతున్న అంశాలు ఉంటాయి. అది సగటు వ్యక్తికి అందరికీ అవసరమే. స్కూలింగ్ ఎంత బలంగా ఉంటే మీ భవిష్యత్తు అంత బలంగా ఉంటుంది. అర్థమైందా? ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని, ఎవరు నేర్పించరు, మనమే నేర్చుకోవాలి. ఎవరు నేర్పించరు, స్కూల్ అయిపోయిన తర్వాత ఎవరు నేర్పించరు, మనమే నేర్చుకోవాలి. స్కూల్లోనే ఎంబడబడతారు సార్లు, రాయిరా చదువురా బడికి రారా, ఇవే మనకు బాగా అనిపించే పదాలు. బడికి రమ్మండు వారం, చదువుమండు వారం, రాయమండు వారం, ఈ 3 తప్ప ఏమని నేర్పరు. అర్థమైందా? అందుకే నేను ఏమంటున్నా, కొంచెం మన లోపల చేంజెస్ అనేది జరగాలి. నేను చెప్పే మాట మీకు కొంచెం అటు అనిపిస్తుంది, సార్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు రా ఇదంతా అనేది ఇప్పుడు తెలియదు, కొన్ని రోజుల తర్వాత తెలుసు. అర్థమైందా? మీరు ఎప్పుడైనా ఈ పక్కింటోళ్ళతో కంపేర్ చేసుకుంటుంది. మీరు ఎంత మంచిగా ఉంటే పక్కింటోళ్ళు అంత ఏడుస్తారు, అవునా? మీరు ఎంత మంచిగా ఉంటే పక్కింటోళ్ళు అంత ఏడుచుకుంటుంటారు. మీరు ఎంత చెడ్డగా ఉంటే పక్కింటోళ్ళు అంతా నవ్వుకుంటుంటారు, మంచిగా ఏం రాదు, అవునా కదా? ఎప్పుడైనా మీ ఓన్ ఫ్యామిలీగా చూడండి. మీ నాన్న 3 అన్నదమ్ములు అనుకుంటున్నారు, ఒక్కోళ్ళు మంచి పొజిషన్ ఉంటే ఇంకిద్దరు గెలిచారు, వీళ్ళకే ఉంటుంది, అవునా కదా? మీరు మంచి పొజిషన్ ఉంటే పక్కింటోళ్ళకి గెలిచారు. ఎవరు